అప్పటామని చిన్న సైజు టపాకాయల్లో సత్యం చేసేది అక్షరాల పీతలేనండి. మార్కెట్ నుంచి రావడం కాదు కానీ బై హెడ్స్ మా అబ్బాయి పాలకొల్లు ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చినట్టున్నాడు. టైం 10 కావస్తుంది, అయినా సరే వీటిని ఫ్రిడ్జ్లో పెట్టడానికి మాత్రం వల్ల కాదండి. గబగబ కడిగేసి ఇలా పొయ్యి మీద వేసి ఫ్రై చేసేయాలి. లేకపోతే ఇందులో ఉన్న గుజ్జు అంతా అతికిపోయేది. అది ఇప్పటికే కాస్త చూసారా, ఖాళీగా కనిపిస్తుంది. వేరే ఊరి నుంచి వచ్చింది కదా పాపం. పీతకి ఒక లక్షణం ఉందండి. దానికి కానీ తిండికి దొరకపోతే తనలో ఉన్న మాంసము, మినరల్స్ అలాంటివి అది భుజించేయగలదు స్వయంగా. దాని మీట్ అది తానే తిని ఇన్ని రోజులైనా పీత బతకగలదు. కొన్ని వాటికి బాగా నిండుగానే ఉన్నాయి కానీ కొన్ని వాటికి లేదు. మనం ఇలా ఫ్రై చేసుకుని పెట్టేసుకుంటే 2-3 రోజుల తర్వాత అయినా వండుకోవచ్చు, ఏం కాదు. రాత్రి మరి ఇంట్లో ఇష్టమైన వాళ్ళకి చేసి పెట్టాలి కదా. మొత్తం మీద దీని ఫ్రై డన్ను ఓ పక్కన పెట్టేసుకున్న. ఫ్రిడ్జ్లో 2-3 రోజుల తర్వాత అన్ని పూజలు, పునస్కారాలు, సోమవారాలు, మంగళవారాలు, ఇటు పక్క డొక్కులు, డెక్కలు నా ప్రాణం తీయడానికి ఇదొకటి. ఇవన్నీ ఇప్పుడు లోపల చల్లారంగానే ఫ్రిడ్జ్లో తోసేస్తానండి బాబోయ్. నా వల్ల కాదు ఇక ఇప్పుడు తీసి పెట్టడానికి. అసలు మా ఆయన గారి పీతలు ఎందుకు తెమ్మంటారో తెలుసా? దీనికోసం. ఇందులో ఉన్న గుంజు తీసి ఫ్రై చేయాలి. గుంజు తీసేటప్పటికి తల ప్రాణం తొక్కొచ్చేద్ది. నిజంగా ఈ పీత డొక్కల్లో అంత విషయం ఉంది. కూర వండడం మాత్రం కోడిగుడ్డు కూర వండినంత సులభే. అంత తొందరగా ఉల్లిపాయ వేగిందా ఆల్రెడీ ఉడికిపోయి ఉంటుంది కాబట్టి టప్ మన 5 నిమిషాల్లో అయిపోద్ది. ఇది కానీ చేయలేదనుకోండి, మా ఆయన గారు పీత చూడరు, ఇంకేమీ చూడరు, అంతే. ఒకసారి ఆదివారం నాడు సోమవారం అయిపోద్ది. నాకు అందమైన ఆదివారాన్ని సోమవారంగా మార్చేయగలరు ఇందులో కనుక కూర వండకపోతే. ఏం చేస్తాం, తప్పదు. ఇటు ఇది ఈ ఉడకడం తొందరగానే ఉడికిపోతాయి. ఇవి పగలగొట్టి చూసారా దుక్కల్లా ఉంటాయి. ఇందులో మనం చేయి పెట్టామా చేయి కట్ అయిపోవాల్సిందే. వీటి రక్షణ ఎలా ఉన్నాయో బాబోయ్. వీటిలన్నిటిని బద్దలు కొట్టి తీయడం పెద్ద పని. రుచి మాత్రం అమోఘం. మినరల్స్, విటమిన్స్ సంగతి మనందరికీ తెలిసిందిగా. వీటిలో ఉన్న పోషకాహారాలు ఇందులోనే ఉండవండి. ఉడికిపోయి కట్టేస్తున్నాను. ప్రపంచ శాంతి. చల్లారాలు ఫ్రిడ్జ్లో పెట్టేయాలి.